ఏది చేసినా జనాలు ఏం ట్రోల్ చేసినా నేను మాట్లాడా. ఎందుకంటే ట్రోలింగ్ బదలరా మీరు? చీచి అస్సలు లైఫ్ ఎంజాయ్ చేస్తా, బాగా ఎంజాయ్ చేస్తారా? మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం కారు అంటున్నారు, మరి పాపం ఆయన ఇప్పటికే 3 పెళ్ళిళ్ళు అది ఇదని అపవాదాలు ఎదుర్కొంటున్నారు. పాపం ఆయనని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఏమన్నా అంటే ఎవరైనా కూడా అధికార పార్టీ కావచ్చు, ఇటు టీడీపీలో కొంతమంది కావచ్చు, ఎవరైనా కొంతమంది ఆయన 3 పెళ్ళిళ్ళని ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్తుంటారు. ఆయన ఫీల్ అయ్యిందా? మననే అన్నాడు కదా మీరు కూడా చేసుకోమని. మరి 4వ పెళ్లి చేసుకుంటాడని మీరు ఎలా చెప్తున్నారు? మరి జాతకం చూసి చెప్తున్నా అంటే ఇలా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోవడమేనా? అది ఆయన ఇష్టము, ఆయనకు లేని బాధ మనకెందుకు, మీకెందుకు, నాకెందుకు? ఓకే సార్ నేను అదే మాట్లాడుతున్నా వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి వెళ్ళవద్దు. పవన్ కళ్యాణ్ 100 పెళ్ళిళ్ళు చేసుకొనియండి, ఆయన చెప్పిందే నేను చెప్తాను. మీకుంటే చేసుకుంటారా బాబు? 4వ పెళ్లి కూతురు ఎక్కడుంది ఇప్పుడు? ఒక పెళ్ళాన్ని మెయింటైన్ చేయడమే మనకు తెల్లెంటికలు వచ్చినాయి అన్ని. మీకైతే నల్లెంటికలు రాలేదు. ఏ కలర్ వేసుకున్నా, మీ ఇంటర్వ్యూ కోసం వేసుకున్న కలర్ వేసుకున్నా, మొత్తం తెల్లెంటికలు. ఇది అట్లాంటిది 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయనకు దండం పెట్టాల్సిందే. ఎందుకు అంటే ఈ జనరేషన్ అంత కష్టంగా ఉంది. ఇప్పుడు రాబోయే ఇంకో 10 ఏళ్ళు అయితే పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. ఏమిట్లా ప్రపంచ పాశ్చాత్య దిశగా మన సంస్కృతి కూడా సహజీవనం స్టార్ట్ అవుతుందా? సహజీవనం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. అయిపోయిందా? సహజీవనం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ అదే ఉంటుంది. అందుకనే అంటున్నా పెళ్ళిళ్ళు చేసుకోరు, ఇంకో 10 ఏళ్ళు అయితే పెళ్ళిళ్ళు ఉండయి. ఓకే, సో సహజీవనాలే ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మగ పిల్లలు బతకడం ఎలా? చాలా కష్టము. వస్తేనే కదా మగ పుట్టుక పుట్టడం దరిద్రం. ఇంతకుముందు మనం ఆడపిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా. మగవాడికి దరిద్రం ఇప్పుడు. ఎందుకంటే 100 ఉద్యోగాలలో 90 ఆడవాళ్ళకి ఇస్తే మిగిలిన 10 మగవాళ్ళకి ఇస్తారు. సో ప్రతి దగ్గర వాళ్ళే. అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు నడిపించేటువంటి రథానికి 2 గుర్రాలు, ఒకటి స్త్రీ, 2 డబ్బు, మనీ అండ్ మనిషి. ఈ 2 శాసిస్తాయి ప్రపంచాన్ని. ఈ 2 తప్ప వేటికి వాల్యూ లేదు ప్రపంచంలో. అందుకని అమ్మాయికి ఉండే వాల్యూ మగవాళ్ళకు ఉండదు. ఎందుకంటే అమ్మాయికి ₹1,00,000 వచ్చిన తర్వాత ₹1,00,000 వచ్చే మగవాడిని అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదు. 2 లక్షల కోసం చూస్తుంది. అంటే ఈమె కోసం 2 లక్షలు వీడు సంపాదించాలి. వీనికి అంత సీన్ లేదు. ఇప్పుడు యూఎస్ స్టాంపింగ్ ఆడవాళ్ళకు పడటం మగవాళ్ళకు పడదు. మగవాడిని 100 రకాల క్వశ్చన్లు అడుగుతారు. నువ్వు ఇంటికి మళ్ళీ వాపసు వస్తావా, ఇండియాకి వస్తావా, నువ్వేంది, ఏ భాగవతం ఏంది ఇన్ని అడుగుతారు. అదే అమ్మాయి ఒక చిన్న ఏదో ఠాకున కొట్టి పంపిస్తారు, B1 B2 పడుతుంది, మనకు పడదు. అది ఆడవాళ్ళకు ఉన్నంత లైఫ్ మగవాళ్ళకు ఉండదు కలియుగంలో. ఓకే, సో ఇకపోతే మరి ఏపీ గురించి చెప్పారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది. మరి ఇక్కడ ఏంటి పరిస్థితి తెలంగాణలో? ఏం లేదు. అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ అనేది పెద్దగా భారత రాష్ట్ర సమితి అనేది భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా 1% కూడా ఉండదు. ఓకే, వెరీ క్లియర్. ఇప్పుడు కాదు, ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిన. సో అదే స్టాండ్ తీసుకుంటున్నా. సో అది ఆ విషయంలో పెద్ద తేడాలు ఏమి ఉండవు. పేరు మారింది బీఆర్ఎస్ అని, కానీ టీఆర్ఎస్కు ఉన్నంత ఇమేజే ఉంటుంది. బీఆర్ఎస్ వల్ల దేశ రాజకీయాల్లో సంచలనాలు ఏముండవు, ప్లస్ పెద్ద మార్పులు ఏముండవు. తెలంగాణలో ఒక ప్రాంతీయవాదంతో ఉన్న పార్టీ నిజంగా మళ్ళీ మనం కూడా సాగించగలుగుతాయి బీఆర్ఎస్తో. తెలంగాణలో వచ్చిన నష్టం ఏం లేదని చెప్తున్నా నేను. తెలంగాణలో వచ్చిన నష్టం 2023లో మళ్ళీ ఎన్నికల్లో ఈసారి మళ్ళీ 23కే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతాయి డిసెంబర్. బట్ సీఎం ఎవరవుతారంటారు? ఇంకా టైం ఉంది దానికి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ గారిది ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారిది కర్కాటక రాశి, కేసీఆర్ గారిది కర్కాటక రాశి. నేను ఆల్రెడీ చెప్పిన 2023 జనవరి 16 తర్వాత న్యాయపరమైన చిక్కులు వస్తాయి కేసీఆర్ గారి కుటుంబానికి అని చెప్పిన. నేను చెప్పినట్టుగానే ఆల్రెడీ మన సిబిఐ ఎంక్వైరీ జరిగింది కవిత గారికి. ఆల్రెడీ మళ్ళీ 91 నోటీస్ ఇచ్చారు. సో దీని తర్వాత మళ్ళీ 41 CRP ఇస్తారు. సో అట్లనే ఇప్పుడు నిన్న పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. సో చాలా రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చారు. నేను ఆల్రెడీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడిన. న్యాయపరమైనటువంటి వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అమ్మాయి అని చెప్పిన. ఎందుకు అంటే ఆమె ఎంగేజ్మెంట్ ఎవరైతే చేసుకుందో వాళ్ళ షష్టాష్టకాలైనాయి కాబట్టి ఈ అమ్మాయికి ప్రాబ్లం అని చెప్పిన. సో వేణుస్వామి చెప్పిన ఏవి కూడా చాటుకు మాటుకు చెప్పడు. ఆల్ ఆన్ స్క్రీన్స్, మొత్తం స్క్రీన్లో ఉంటాయి. చిరంజీవి కొడుకు రామ్ చరణ్కు సంతానం ఆలస్యం అవుతుంది అని 7 ఏళ్ల కింద చెప్పిన వీడియో అది ఆల్రెడీ ఉంది. సో అన్ని వేణుస్వామి చెప్పేటి అన్ని వీడియోలే ఉంటాయి తప్ప దొంగచాటుగా చెప్పి నేను చెప్పినా అని చెప్పుకోవాల్సి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదంటున్నా మీరే. చిరంజీవి గారి కూతురు 3వ వివాహం చేసుకుంటుందని ఎలా చెప్తారు? వ్యక్తిగతమైన జీవితం గురించి నేను విమర్శ చేయట్లేదు. నేను విమర్శ చేస్తలేను. జాతకంలో ఇప్పుడు అమ్మాయి 2వ పెళ్లి చేసుకున్నారు, అది కాదు మళ్ళీ 3వ పెళ్లికి వెళ్తారంటే అది వ్యక్తిగత జీవితం కాదు. వ్యక్తిగతమైన జీవితం ఎందుకైతుంది? చిరంజీవి సెలబ్రిటీ, రోడ్డు మీదనే ఉన్నాడు. నేను ఎప్పుడే కానీ పర్సనల్గా చెప్తలేను. నేను ఎవరైతే ఇప్పుడు 2వ పెళ్లి చేసుకుందని మీరే అన్నారు కదా, మీకెలా తెలుసు? అది అందరికి తెలిసిన విషయమే కదా. అందరికీ తెలిసిందే అన్నారు కదా. అందరికి ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు సెలబ్రిటీ అయితే తెలుస్తుంది. సో అందరికి తెలిసిన విషయం ఆ మనుషుల గురించి నేను మాట్లాడతా. నేను సీక్రెట్ మనుషుల గురించి మాట్లాడా. వేణుస్వామిని కూడా బట్టలిపుతారు రోడ్డు మీద, కానీ వేణుస్వామి ఎవరు బట్టలిప్పాడు? వేణుస్వామి ప్రిడిక్షన్ చెప్తాడు.
చిరంజీవి గారి కూతురు మూడో పెళ్లి చేసుకుంటుంది అని చెప్పడంలో ఉద్దేశం ఏంది అంటే వేణుస్వామి గారు చెప్పింది జరుగుతుంది అని నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. రైట్, నా జీవితానికి నేనే సీఈఓ, నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. చేసుకోకపోతే కలియుగం వేస్ట్, మీరే కర్మ అంతా అంతే. మరి ఇప్పుడు సోషల్ మీడియా ఇంత టాప్ ఎందుకైంది అంటే ఎవరికి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు కాబట్టి. ఇంతకుముందులాగా యాడ్లు ఇచ్చే పరిస్థితి లేదు టీవీలలో, ఇప్పుడు ఎవరికి వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. సో నేను బట్టలు ఇప్పట్లేదు, నేను విమర్శించాను. నేను అది కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిలనే వేసుకొని, చిరంజీవి కూతురు ఎన్ని పెళ్లిలనే వేసుకొని, వాటికి మనం విమర్శించే రైట్స్ లేవు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక మైనస్ ఉంటుంది, అట్లనే ప్రతి జీవితాల్లో కొన్ని జాతకపరంగా మైనస్ ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించొద్దు. నేను విమర్శించడం లేదు, నేను ఎవ్వరు విమర్శించడం. నేను పవన్ కళ్యాణ్ గారు ఇంకా 100 పెళ్లిలు చేసుకుని విమర్శించాను. ఎందుకంటే ఇంకా దండేసి దండం పెడతా, ఎందుకంటే మాకంటే నువ్వు గొప్ప స్వామి అని చెప్పి చెప్తా. ఎందుకంటే ఒక్కళ్ళతోనే హ్యాండిల్ చేయలేకపోతున్నాం, మీరు 3 పెళ్లిలు చేసుకున్నారు మహానుభావులు అని చెప్తా. అంటే మనస్ఫూర్తిగా ప్రేమతో చెప్తున్నా. మేడం బాగా చూడండి, ఇంటర్వ్యూ ఒక్కరితో హ్యాండిల్ అంటే మిమ్మల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నా గురువు గారు. చూడండి ఎంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇంటికి వచ్చినాక పూజ చేయండి కొద్దిగా. చెప్పండి గురుగారు. సో నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. నేను అంతేగాని నేను మనసు విప్పి మాట్లాడతారు. నేను ఎప్పుడు ఓపెన్, అదే నాగరాజు గారు అయితే ఇంకొద్దిగా ఎక్కువ మనసు ఇప్తా. థ్యాంక్ యూ గురుగారు. ఇకపోతే మరి ఎప్పుడు జరగచ్చు చిరంజీవి గారి కుమార్తెకి 3వ వివాహం? 2023లో ఉంటుంది. ఓకే, మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కల్వకుంట్ల కవిత గారు బయటపడే అవకాశం ఉందా? కష్టమా? కారాగారాలు కష్టం, కేసు ఉందా? కొద్దిగా కనిమొలి జాతకము. సో నేను ఎప్పుడో చెప్పిన కనిమొలి జాతకం అని. విచిత్రమైన విషయం ఏం తెలుసా, కరుణానిధి కేసీఆర్, కవిత కనిమొలి. కవిత గారికి కారాగారం తప్పదు అంటారు. కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో ఈడీ కేసుల నుంచి పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, రకుల్ ప్రీత్ బయట వాళ్ళది పెద్ద అంత ఏం ఉండకపోవచ్చు, మీ ఎంక్వైరీ వరకే ఉండొచ్చు వాళ్ళది. మీకు కజినో కింగ్ చిక్కోటి ప్రవీణ్ గారికి సంబంధం ఏంటి స్వామి? నా క్లయింట్ ఆయన, ఏం లేదు. నా క్లయింట్ ఆయన. ఇప్పుడు నాగరాజు గారు ఛానల్లో ఆ రోజు వెంటనే ఇష్యూ వచ్చింది, ఈడీ కేసులో అయిన వెంటనే మీ ఆయన ఫోటో కూడా చూపించారు, భుజాల మీద చేసుకుని. అది మనకు పబ్లిసిటీ యోగం ఉంది కాబట్టి వచ్చింది. వేణుస్వామి దగ్గర ఉండే సంపత్ అక్కడ ఉన్నారు. ఇప్పుడు వేణుస్వామి అక్కడ ఏటుగా ఉన్నారు కదా ఆయన ఈడీ కేసులో. శిష్యుడు నా ఎంబడి లేడు, నా శిష్యుడు. మీ శిష్యుడు సంపత్, చీకోటి ప్రవీణ్ ఇద్దరు బాగా నాకు కావాల్సిన మనుషులు. ఇప్పుడు నాకు చాలామంది ఉంటారు. నేను బాంబే పోయిన అనుకోండి, బాంబేలో నన్ను రిసీవ్ చేసుకోవడానికి చాలామంది వస్తారు. దాంట్లో తోపులు ఉండొచ్చు, తురుములు ఉండొచ్చు. అట్లనే గోవా పోతే రిసీవ్ చేసుకుంటారు కసినో వాళ్ళు వస్తారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క. ఎందుకు వస్తారు? మీకు కజిన్ ఆడతారా మీరు? లేదు, ముహూర్తాలు పెడతాం కదా. ఓకే. ఇప్పుడు కసినో అనేది గోవాలో లీగల్ కదా. వాళ్ళు ఓపెనింగ్ స్వామి పలానా రోజు ఈవెంట్ చేసుకుంటున్నాం, ముహూర్తం పెట్టండి అంటే పెడతాం. లేదు అవసరం అనుకుంటే బాగా నమ్మేటోళ్ళు కొబ్బరికాయ కొట్టమంటే కొడతాం. ఓకే, మీకు చాలా ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ ఎవరికైనా ఏర్పాటు చేస్తారు మీరు వెళ్తే. ఇప్పుడు నేను పోతున్నా స్వామి అంటే నేను పోయేళ్ళకి బోర్డింగ్ పాస్ అని తీసి రెడీగా పెట్టుకుంటారు. ప్రోటోకాల్లో తీసుకెళ్ళి క్యూలో లేకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారనమాట. అంటే చిక్కోటి ప్రవీణ్ గారు కసినోకి తీసిపోయే సిబ్బందిని కూడా మీ ద్వారా ప్రోటోకాల్ ద్వారా తీసుకెళ్లేవారు, మీరు దానికి సహకరించేవారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాదు. లేదు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ అనేది అందరికి ఇస్తారు. ఒకసారి రెగ్యులర్గా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళందరికీ తెలుసు ప్రోటోకాల్ అనేది. ప్రోటోకాల్ పోయినాక 500 రూపాయలు ఇస్తే మనకు వాళ్ళు ప్రోటోకాల్ తీసుకుపోతారు. అది పెద్ద దానికి పరిచయం. జనరల్గా నాకు ప్రోటోకాల్ విచిత్రమైన విషయం ఏంటంటే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేను వాడే ప్రోటోకాల్ ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ వాడతా, నేను తెలంగాణ ప్రోటోకాల్ వాడా. ఓకే, ఇప్పుడు నేను ఉదాహరణ ఏమైతే దానివల్ల అంటే మనం బిజీ షెడ్యూల్ ఉండి నా దగ్గర జనరల్గా చెక్ ఇన్ లగేజ్ ఉండదు కాబట్టి ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తాను, 12 గంటల ఫ్లైట్ అంటే 11 గంటల 15 నిమిషాలకు ఎయిర్పోర్ట్కి పోతా. ఉదయం 12 గంటలకు ఫ్లైట్ మధ్యాహ్నం, లేదు 11 గంటలకు ఫ్లైట్ అంటే 10 వరకు ఎయిర్పోర్ట్కి పోతా. పోయేటప్పుడు ఏం చేస్తాం మనం, ప్రోటోకాల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉంటుంది, ఫోన్ చేసి ఒక 10 మంది ఉంటారు అక్కడ, ఫోన్ చేసి నేను వస్తున్నాను అంటే సార్ టికెట్ పంపించండి, టికెట్ పంపిస్తే ఫ్లైట్ టికెట్ తీసుకొని రెడీగా ఉంటారు. సో అది ఆల్మోస్ట్ ఆ మాటకు వస్తే ప్రతి హీరో ప్రోటోకాల్ వాడతారు. దానికి ఏముంది, అది ఏంటంటే మనం సపరేట్ రూట్లో పోవడానికి చెక్ ఇన్ లేట్ అవుతుంది, మనకు టైం మిగులుతుంది అని. అంతకుమించి అది పెద్ద ప్రోటోకాల్ అనేది పెద్ద వ్యవహారం ఏం కాదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫ్లైట్లలో కరోనా వచ్చిన తర్వాత విచిత్రంగా ఏం చేస్తున్నారంటే మధ్యలో ఫ్లైట్ సీటు ప్లస్ ఇటు సీటు 2-3 ఆక్యుపై చేసుకుని ఒకళ్ళే తీసుకుంటున్నారు. ఎందుకు అంటే కరోనా వచ్చింది అనే ఉద్దేశంతో. సో అట్లనే థియేటర్కి వెళ్ళే వాళ్ళు నేను చాలామందిని చూస్తుంటా, ఏఎంలో కానీ ఐమాక్స్లో కానీ వాళ్ళు మధ్యలో ఒకళ్ళు కూర్చుంటారు. ఎగ్జాంపుల్ 4 ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే ఆ పక్క ఒక సీటు ఈ పక్క ఒక సీటు వదిలేసి 6 సీటు వాళ్ళే తీసుకుంటారు. సో అట్లా సహజం, అదంతా అది పెద్ద విషయమే కాదు. డబ్బున్న ఏదైనా చేస్తారు. మీరు సమంత గురించి గతంలో చెప్పారు, ఇప్పుడు ఆమె చాలా అనారోగ్యం పాలైంది కదా, ఆరోగ్యం బాగోలేదు. సమంత కోలుకుంటారంటారా? నేను అంటే సమంత అని చెప్పాను కానీ ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక పెను సంచలనమైనటువంటి న్యూస్ మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా. 2027-28 ఇప్పుడు కాదు నేను మాట్లాడేది, ఎందుకంటే నేను చెప్పేటి అన్నీ ఎప్పుడో చెప్తా అవి ఎప్పుడో జరుగుతుంటాయి.
ఎందుకంటే నేను చెప్పడం నాకు అలవాటు. ఇప్పుడు సమంత వాళ్ళ డివోర్స్ అవుతుందని పెళ్ళి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తుంటారు. నేను వినే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మీరు చెప్తుంటారు. నేను చెప్తుంటాను. అంతే, సూపర్. సో ఇప్పుడు కూడా వినే వాళ్ళ కోసమే చెప్తున్నా. 2027-28లో టాలీవుడ్కు చెందినటువంటి ఒక సూపర్ స్టార్, ఒక ప్రముఖ హీరో, సూపర్ స్టార్ కాదు, ఒక పెద్ద హీరో, ఒక పెద్ద హీరోయిన్కి ఇద్దరికి ప్రాణగండం ఉంది. ఓకే, పేర్లు చెప్పను. ఒక హీరోయిన్, ఒక హీరో, ఇద్దరికైతే ప్రాణగండం ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో, ప్రముఖ హీరోయిన్, మళ్ళీ వాళ్ళు ముసలోళ్ళు కాదు, యంగు, మళ్ళీ అది కూడా తలకాయ నొప్పి. ఎందుకంటే ముసలోళ్ళు అంటారు, మళ్ళీ మీరే అంటారా 70 ఏళ్ళు 80 ఏళ్ళు చచ్చిపోతాడు 50 ఏళ్ళు అంటారు. అట్లా కాదు, ఏమాత్రం చావుకు ఆస్కారం లేనటువంటి ఇద్దరు, ఒక హీరోయిన్, ఒక హీరో, ఇద్దరికి ప్రాణగండం ఉంది. వాళ్ళ ప్రాణం నిలబెట్టే ఏమన్నా పూజ మన దగ్గరికి రావాలి కదా. ఇప్పుడు చాలా మంది దగ్గరికి పోతుంటారు. సో మంచి జ్యోతిష్కుడు దొరకడము జాతకమే. ఓకే, సో మంచి గురువు దొరకడం కూడా జాతకమే. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి మన యోగం ఉంటే మన దగ్గరికి వస్తారు, లేకుంటే రారు. నాగ చైతన్య సమంత మళ్ళీ కలిసే అవకాశం ఉందంటారా? క్వశ్చన్ లేదు. గతంలో మీరు నైట్లో చెప్పారు సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్యకు ఒక పీక్ వెళ్ళిపోతాడు, నాగ చైతన్య సినిమా అవకాశాలు ఎక్కువ, కానీ పెద్దగా లేవు కదా అవకాశాలు. జనవరి నుంచి అంటే శని మారలే కదా, వాళ్ళు విడిపోయిన తర్వాత జాతకాలు మారలే. ఇప్పుడు జాతకాల మార్పు, గ్రహాల మార్పు తర్వాతనే డెవలప్మెంట్ ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా చేసినా కానీ, రెమెడీ చేసినా కానీ నష్టం జరగకుండా కాపాడుతాం తప్ప పాజిటివ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే గ్రహాలు మారినప్పుడు వస్తుంది. సో రేపు జనవరి 16, 2023 నాడు శని మారుతున్నాడు కాబట్టి, 2023 ఏప్రిల్ 23 నాడు గురువు మారుతున్నాడు కాబట్టి, రేపు వచ్చే 2-3 నెలల్లో నాగ చైతన్య యొక్క డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మనకు. ప్రభాస్ గారి పరిస్థితి ఏమిటి? ప్రభాస్ గారి పరిస్థితి బాగా నెగిటివ్గా ఉంది. సో ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సో ఆయన సినిమాలు కూడా అంత విజయాన్ని సాధించకపోవచ్చు జాతకరీత్యా. ఎందుకంటే ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి 16 నుండి. సో ఆయన నెగిటివ్లోకి వెళ్తున్నారు. సో మంచిది కాదు. గతంలో రానా గారి గురించి కూడా చెప్పినట్టున్నారు ఆరోగ్య పరిస్థితి గురించి. రానా గారిది ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో ఆల్రెడీ రానా గారిది సమాజానికి తెలిసింది. నేను సమాజానికి తెలియకముందు చెప్తే గొప్పతనం. మీరే అంటారు మళ్ళీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అన్నా అనుకోండి 35 మంది ఎమ్మెల్యేలకు టికెట్ రావు ఆంధ్రాలో అని, మీరు నిన్న టీవీలో చెప్పారు అంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్. అదే చెప్తాను నేను మీకు 32 మంది ఫిగర్ చూసిరు కానీ పేర్లు తెలుసా? నాకు తెలుసు పేర్లు. మరి పేరు నాకు తెలుసు. టికెట్లు రావా? దాంట్లో నాకు తెలిసి ఒక 25 మందికి టికెట్ రావు. 25 మందికి రావు టికెట్లు. జాతక ఒకసారి టప పేర్లు చెప్పండి. చెప్పాను నేను. పేర్లు చెప్పరా? నాగరాజు గారి ఇంటర్వ్యూ, బండ్ల గణేష్ ఇంటర్వ్యూ 100 సార్లు చూసింటారు నేను. అలా ఎలా స్వామి, మీరు చెప్పాలి కదా. ఏ బానా బాగా క్లోజ్ నాకు బండ్ల, అందుకని. అంతేనా? ఓకే, బండ్లన్న చాలా క్లోజ్. బండ్లతో మజాక్ కాదు, చాలా క్లోజ్. ఓకే, నరేంద్ర మోడీ గారి పరిస్థితి 2024లో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారంటారు? అంటే ఇప్పుడున్న కండిషన్ ప్రకారం అయితే హంగు రావచ్చు. అంటే ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంతేనంటారా? ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఒకవైపు వాళ్ళు చేస్తున్నా కానీ కొద్దిగా జాతకాన్ని చూస్తాం కదా మనము. ఎందుకంటే మెయిన్ జాతకమే. జాతకంలో ఉండేటువంటి యోగాన్ని బట్టి మనం మాట్లాడతాం తప్ప ఇవన్నీ అర్ధాష్టమ అవకాశం ఉంది అంటారు. ఎక్కువగా హంగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ మార్గదర్శి చిట్స్ నుంచి రామోజీరావు గారికి విముక్తి కలుగుతుందా? ఏం కాదు అది కేసు. ఏమి కాదా? ఒక ఏపీ ప్రభుత్వం కూడా ఎంప్లాయిడ్ అయింది దాంట్లో. ఎవరైనా సరే నేను అనేది అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు ప్రేమ ఉన్నదని మాట్లాడితే తప్పు, కుండబొద్దలు కొట్టినట్టు మాట్లాడితే నిజం. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఎవరికో కోపం ఉంది ఆయన మీద అంటే అది వేస్ట్ మాట. అది ఇప్పుడు యోగం ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కోపం ఉంది బీజేపీకి, తీసుకుపోయి లోపలేస్తారా? వేయలేరు కదా. సో దొరికితే నిజంగానే తప్పు చేస్తే అది వేరే విషయం. సో ఇప్పుడు హంగ్ అంటున్నారు కదా, మరి బీఆర్ఎస్తో అంటే కేసీఆర్ గారితో మమతా బెనర్జీ గారు కావచ్చు, నితీష్ కుమార్, లల్లు ఫ్యామిలీ అందరూ కూడా కలిసే అవకాశం ఉంటుందంటారా? బీఆర్ఎస్తో కలవకపోవచ్చు. ఓకే, తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పరిస్థితి ఏంటి? వైఎస్ షర్మిల గారి పరిస్థితి ఏముండదు, ప్రభావం ఏముండదు అంటారా? ఏముండదు. 1% కూడా ఓటు బ్యాంకు 1% ఉంటుందని చెప్తున్నా. అంత 1% ఉంటుంది. 1% ఓటు బ్యాంక్, 1 to 2% కంటే ఓటు బ్యాంక్ ఎక్కువ రాదు. మొత్తం మీద ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయా లేవా? 90% లేవు. జనసేన బీజేపీ జాతకరీత్యా చెప్తున్నా 90% కలిసే కాంబినేషన్ వర్కౌట్ కాదు ఇది. ఎవరి కాంబినేషన్? 3 కాంబినేషన్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు ఈసారి. మరి టీడీపీ జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయి, కానీ దానివల్ల మోస్ట్లీ జనసేన నష్టపోయే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ ఆ విషయంలో బాగుపడితే ఏమన్నా ఒక 50% టీడీపీ బాగుపడొచ్చేమో, కానీ జనసేనకు పెను నష్టంగా పరిణమించే అవకాశం ఉంది. ఏది నేను టీడీపీ కలిస్తే చెప్తున్నా. ఓకే, సో జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. అంటే బీజేపీతో కలిసి పోటీ చేస్తే బాగుంటుంది జనసేనకి. టీడీపీతో వెళ్తే మాత్రం జగన్కి తిరుగులేదు. ఈ ముగ్గురు కలిస్తే జగన్కు ప్రెషర్ పడుతుంది, ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇండివిజువల్ కలవకుండే జగన్కు ఏం లేదు. ఇప్పటికి కూడా జగన్కు అంటే మెజారిటీ తగ్గొచ్చు. నేను అనుకోవడం ఏంటంటే జగన్కు 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి, ముగ్గురు కలిసి పోటీ చేస్తే 90 నుండి 105 రావచ్చు. ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి బీజేపీ సపరేట్ పోటీ చేస్తే, జగన్ సపరేట్ పోటీ చేస్తే 120 నుండి 130 మధ్యలో రావచ్చు. ఇంకా తెలంగాణలో
అంటే బీఆర్ఎస్కి తిరుగుండదు, మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పలేము మనం, నేను అనేది ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు అక్కడ క్లారిటీ ఉంది, ఇక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ రేపు జరగబోయేటువంటి జనవరి తర్వాత జరిగే సంఘటనలు ఏముంటాయి, ఇక్కడ ఎవరన్నా జైల్లో వేస్తారా లేకుంటే ఎవరైనా కేసుల పాలవుతారా, ఇవి చాలా లెక్కలు ఉంటాయి. దాని తర్వాత కేసీఆర్ గారు స్టెప్ ఎట్లా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అక్కడనేమో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇక్కడ పొజిషన్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు, చాలా తేడా ఉంది. ఈయనకు ఇప్పుడు ఆల్రెడీ ఈయన రాజయోగి, ఈయన సీట్లో కూర్చొని ఉన్నారు కేసీఆర్ గారు. సో ఈయన జాతకానికి చంద్రబాబు నాయుడు జాతకాన్ని రాశి ఒకటే అయినప్పటికీ వీళ్ళ మూమెంట్ ఎట్లుంటాయి అనేది మనము జాతకాన్ని. కాకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మరి భవిష్యత్తు ఉందంటారా? కష్టం. కొన్ని స్వయంకృత అపరాధాలు అంటాం, అది మనం చెప్తే వినరు. జాతకాలు కొంతమంది మనం చెప్పినప్పుడు వినరు. ఇక వినకపోతే చెప్పినట్టున్నారు ఆయన రాజీనామా చేసినప్పుడు. నేను అదే వద్దని చెప్పినాం అంతే. ఇక దాన్ని ఆయన అట్లా తీసుకుంటే మనం ఏం చేస్తాం? అదే చెప్తున్నా, చెప్పినప్పుడు వినకపోతే మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటారంటే మనం ఏదో సజెషన్ ఇచ్చినాం అనుకుంటారు. ఫోటోలను చూసి సజెషన్ ఇచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు 100 మంది దిగుతారు ఫోటోలు, దిగిన ఫోటోల్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మీరే ఇందాక అన్నారు కొంతమంది ఫోటోలు కనిపిస్తున్నాయి అంటే, ఆ రోజు రాజగోపాల్ రెడ్డి ఫోటో నా ఫోటో పెట్టి ట్రోల్ చేసిరు, ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ట్రోల్ చేసిరు. సో నేను నిజంగా చెప్పాలంటే ఎలక్షన్కు సంబంధించి నేను అసలు ఆయనతో ఏం మాట్లాడలే, నేను ఏమీ మాట్లాడలే. ఎందుకంటే అంత రిస్క్ తీసుకోమని ఎవరు చెప్తారు?